హలో ఫ్రెండ్స్, 2025 డిసెంబర్ నెల యొక్క ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ రిపోర్ట్స్ వచ్చేసాయి. సారీ ఫర్ ద లేట్. కానీ ఈ వీడియోలో మనము డిసెంబర్ నెలలో ఏ కంపెనీ ఎంత అమ్మింది, నవంబర్ నెలతో పోల్చితే ఏ కంపెనీలో ఎంత గ్రోత్ వచ్చింది, మంత్ ఆన్ మంత్ ఏ కంపెనీ బెటర్ పర్ఫామ్ చేసింది అనేది మనం డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేద్దాము. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ముందుగా మనము మంత్ యొక్క టోటల్ సేల్స్ ని చూసుకుందాము. నవంబర్ నెలలో 83,672 యూనిట్లు అమ్ముడుపోయిండే, మరియు డిసెంబర్ నెలలో 88,270 యూనిట్లు సేల్ అయ్యాయి. అయితే ఓవరాల్ గా డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4,598 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి డిసెంబర్ నెలలో ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో. అయితే ఈ గ్రోత్ పరంగా, ఈ డిఫరెన్స్ పరంగా గ్రోత్ చూసుకున్నట్లయితే 5.5 మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. ఓవరాల్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో ఈ రిక్షా మరియు ఆటో రిక్షా రెండు కూడా రీసెంట్ గా మన ఈ రిక్షా కూడా సేల్స్ అవుతున్నాయి కదా, మరి ఆ కేటగిరీ మరియు L5 ఏదైతే మనం రెగ్యులర్ గా ఆటో రిక్షా చూస్తామో మొత్తం కలుపుకొని 5.5% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అయితే ఈ టోటల్ మంత్ సేల్స్ లో కేటగిరీ వైజ్ ఏ కేటగిరీలో ఎన్ని సేల్స్ అయ్యాయి చూసుకున్నట్లయితే ముందుగా మనము ఈ రిక్షాలో చూసుకుందాం. ఈ రిక్షా ప్యాసింజర్ సెగ్మెంట్ లో 57,437 యూనిట్లు అమ్ముడుపోయాయి, మరియు ఈ రిక్షా కార్గో సెగ్మెంట్ లో 7,607 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు అదే L5 కేటగిరీ యొక్క సేల్స్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 20,335 యూనిట్లు అమ్ముడుపోయాయి, మరియు కార్గో సెగ్మెంట్ లో 2,894 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే ఓవరాల్ గా బెటర్ పర్ఫామ్ చేసింది L5 కేటగిరీ యొక్క ప్యాసింజర్ సెగ్మెంట్. ఒకవేళ మీరు కేటగిరీ వైజ్ మంత్ వైజ్ ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఏ కేటగిరీలో ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడాలనుకుంటే వీడియోని పోజ్ చేసి ఇమేజ్ చూడండి. డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. నవంబర్ మరియు డిసెంబర్ లో ఎంత సేల్స్ అయ్యాయి మరియు ఏ కేటగిరీలో ఎంత గ్రోత్ వచ్చింది అనేది. ఇక L5 కేటగిరీలో టాప్ 6 కంపెనీస్ ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో ఏవి చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో, ఇక ముందుగా మనము ప్యాసింజర్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఒమేగా సఖీ మొబిలిటీ 6వ స్థానంలో వస్తుంది. డిసెంబర్ నెలలో 442 యూనిట్లు అమ్మడం జరిగింది, మరియు నవంబర్ నెలలో 379 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 63 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 16% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీకి డిసెంబర్ నెలలో. ఇక దీని తర్వాత 5వ స్థానంలో ఉంది TI క్లీన్ మొబిలిటీ, అదే మంత్రా. ఇక మంత్రా డిసెంబర్ నెలలో 644 యూనిట్లు అమ్మడం జరిగింది, మరియు నవంబర్ నెలలో 586 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 58 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 10% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది మంత్రాకి. దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది పియాజో వెహికల్. పియాజో డిసెంబర్ నెలలో 1239 యూనిట్లను అమ్మడం జరిగింది, మరియు నవంబర్ నెలలో 1161 యూనిట్ ని అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 78 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 6% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అదే 3వ స్థానంలో వచ్చిన టీవీఎస్ చూసుకున్నట్లయితే టీవీఎస్ డిసెంబర్ నెలలో 2831 యూనిట్లను అమ్మడం జరిగింది, మరియు నవంబర్ నెలలో 2816 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 15 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది డిసెంబర్ నెలలో. ఈ డిఫరెన్స్ పరంగా పెద్దగా గ్రోత్ అయితే ఏం రాలేదు, కానీ 0.5% గ్రోత్ చెప్పుకోవచ్చు, మరియు స్టేబుల్ గా ఉంది 3వ స్థానంలో టీవీఎస్. అదే 2వ స్థానం చూసుకున్నట్లయితే బజాజ్ వచ్చింది. బజాజ్ డిసెంబర్ నెలలో 6928 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే నవంబర్ నెలలో 8147 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1221 యూనిట్ తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 15% డ్రాప్ రావడం జరిగింది బజాజ్ కి ప్యాసింజర్ సెగ్మెంట్ లో డిసెంబర్ లో. ఇయర్ ఎండ్ కొంచెం డిఫికల్ట్ గా వెళ్ళడం జరిగింది బజాజ్ కి. దీని తర్వాత నంబర్ 1 పొజిషన్ లో యథావిధిగా మహేంద్ర రావడం జరిగింది. మహేంద్ర డిసెంబర్ నెలలో 6648 యూనిట్లను అమ్మింది. అదే నవంబర్ నెలలో 9240 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2592 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 28% డ్రాప్ రావడం జరిగింది మహేంద్రకి. అయితే ఫస్ట్ సెకండ్ లో వచ్చిన టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డిసెంబర్ నెలలో తన సేల్స్ కోల్పోవడం జరిగింది ప్యాసింజర్ సెగ్మెంట్ లో. అదే కార్గో సెగ్మెంట్ కి వచ్చేసరికి కార్గో సెగ్మెంట్ 6వ స్థానంలో వస్తుంది గ్రీన్ ఇవాల్వే. ఈ కంపెనీ డిసెంబర్ నెలలో 125 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే నవంబర్ నెలలో 113 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 12 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ కంపెనీ పరంగా గ్రోత్ చూసుకున్నట్లయితే 10% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. 5వ స్థానంలో ఉంది అతుల్ ఆటో. అయితే అతుల్ చాలా రోజుల తర్వాత కనిపించింది మనకు టాప్ 6 లో. అయితే సేల్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో 236 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే నవంబర్ లో 323 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 87 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 27% డ్రాప్ రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత మనకు అతుల్ టాప్ 6 లో కనిపించింది, మైనస్ లో పోతూ. అంటే చూడాలి మరి 2026లో ఏ విధంగా వీళ్ళు సేల్స్ ఇంక్రీజ్ చేస్తారు అనేది, ఎందుకంటే పెద్దగా ఇది టాప్ 6 లో
కనిపించదు. మేబీ స్టేబుల్ గా ఉంటదా చూడాలి ఇక 26లో ఎట్లా నడుస్తుంది అనేది. ఇక దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది ఏలర్ మోటార్ డిసెంబర్ లో 251 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు నవంబర్ లో 235 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 16 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 7% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. ఇక 3వ స్థానంలో ఉంది ఒమేగా సెకి మొబిలిటీ డిసెంబర్ నెలలో 317 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు నవంబర్ నెలలో 125 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 192 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 153% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. 2వ స్థానంలో ఉంది బజాజ్ ఆటో. డిసెంబర్ నెలలో 450 యూనిట్లను అమ్మడం జరిగింది మరి నవంబర్ నెలలో 546 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 96 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 17% డ్రాప్ రావడం జరిగింది బజాజ్ కి. కార్గో సెగ్మెంట్ లో కూడా ఇక నంబర్ 1 లో ఉంది మహేంద్ర. యథావిధిగా మహేంద్ర డిసెంబర్ నెలలో 539 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు నవంబర్ నెలలో 604 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 65 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది మరియు ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 11% డ్రాప్ రావడం జరిగింది. 10.8% అంటే 11% ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేస్తే. అయితే ఇవి టాప్ 6 ప్యాసింజర్ మరియు కార్గో ఆటో రిక్షా కంపెనీస్. ఇవి కాకుండా ఇండివిజువల్ గా కంపెనీ వైజ్ గ్రోత్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఒమేగా సెకి మొబిలిటీకి 16% మరియు మంత్రాకి 10% మరియు పియాజోకి 6.7% గ్రోత్ రావడం జరిగింది. అదే కార్గో సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఒమేగా సెకి మొబిలిటీ చాలా మంచి గ్రోత్ తీసుకురావడం జరిగింది 153% మరియు గ్రీన్ ఇవోల్వే 10%. అదే ఏలర్ మోటార్ కి 7% గ్రోత్ రావడం జరిగింది మంత్ ఆన్ మంత్. ఇక ఓవరాల్ డిక్లైన్ చూసుకున్నట్లయితే డిక్లైన్ పెద్ద కంపెనీస్ చాలా డ్రాప్ అయ్యాయి. ప్యాసింజర్ సెగ్మెంట్ లో మహేంద్ర 28% మరియు బజాజ్ వి 15% సేల్స్ డ్రాప్ అయ్యాయి. ఇక కార్గో సెగ్మెంట్ చూసుకున్నట్లయితే అతుల్ ఆటో వచ్చేసి 27% మరియు బజాజ్ వచ్చేసి 17% సేల్స్ డ్రాప్ అయ్యాయి. అంటే ఓవరాల్ గా నంబర్ 1 పొజిషన్, నంబర్ 1, నంబర్ 2 పొజిషన్ లో ఉన్న కంపెనీస్ డిసెంబర్ నెలలో సేల్స్ డ్రాప్ అయ్యాయి. అంటే ఇయర్ ఎండింగ్ కొంచెం నెగిటివ్ లో పోయినాయి ఈ కంపెనీస్. మరి 26 చూడాలి ఏ విధంగా ఉంటుందో అనేది. ఎందుకంటే మేజర్ గా మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు L5 ఆటో రిక్షాలు ఏవైతే ఉండేనో అక్కడ సెంట్రల్ నుంచి మనకు సబ్సిడీ వస్తుండే కదా, ఆ సబ్సిడీ అనేది ఇప్పుడు కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 26 అనుకుంటా, డిసెంబర్ 26 వరకు ఏదైతే ఆటో రిక్షా రిజిస్టర్ అయిందో అవిటికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. దాని తర్వాత ఏ ఆటోకి కూడా సబ్సిడీ రాదు. కాబట్టి చూడాలి 26 ఏ విధంగా ఉంటుంది అనేది. ఎందుకంటే సబ్సిడీతో కొంచెం ఒక 50,000 25,000 వరకు మనకు సబ్సిడీ వస్తుండే, కొంచెం ప్రైస్ అనేది తక్కువ అనిపిస్తుండే. ఇప్పుడు ఆ సబ్సిడీ ప్లస్ చేసుకుంటే అంటే సబ్సిడీతో ఇప్పుడు సబ్సిడీ లేదు కాబట్టి రౌండ్ ఫిగర్గా మనం అమౌంట్ చూసుకుంటే కొంచెం ప్రైజెస్ పెరుగుతాయి. కాబట్టి ఏ కంపెనీ సేల్స్లో ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఒకవేళ 2025 మొత్తం క్యాలెండర్ ఇయర్లో ఏ కంపెనీ ఎన్ని సేల్స్ చేసింది, నంబర్ 1 కంపెనీ ఏది అనేది తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాని మీద చేద్దాం మనము. మరి ఆ వీడియో కోసం అప్డేట్గా ఉండాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.